India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. మేడిపల్లి దగ్గర విషాదం చోటు చేసుకుంది. భర్తకు బాలేదు అని చెప్పి శ్రీకర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఒక చిన్న దెబ్బ తగిలింది. 3 డేస్ నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కానీ హఠాత్తుగా చనిపోయారని చెప్పడంతో ఇక్కడ ఉన్న ప్రజలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చేయడం కూడా జరిగింది. ఒకసారి మనం కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు జరిగింది? కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు శ్రీకర్ హాస్పిటల్లో యాజమాన్యం వాళ్ళు చంపేశారా, లేకపోతే ఎలా చచ్చిపోతాడో నాకు ఖచ్చితంగా చెప్పాలని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బయట కూడా చాలా స్టూడెంట్స్ కానీ లేకపోతే ప్రజలందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఒకసారి మహిళ బాగా కన్నీరు మున్నీరు అడుగుతూ అసలు ఏం జరిగిందని ఈ సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు, అయినప్పటికీ కూడా ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏం జరిగిందమ్మా అసలు? నా భర్తకి సాటర్డే రోజు చిన్న బైక్ వచ్చి గుద్దింది మేడం. చిన్న దెబ్బ తగిలింది. బైక్ వచ్చి గుద్దింది, ఇక్కడ ఫ్రాక్చర్ అయింది అన్నాడు. అయితే ఈడి దాకా వచ్చింది. ఎక్కడ స్టార్ హెల్త్ ఉందో అక్కడ చూసుకుందాం బిడ్డ అంటే, నా పిల్లలు ఈడి దాకా తీసుకొచ్చి ఈడ స్టార్ హెల్త్ పనిచేస్తుంది అన్నారు. నైట్ మాట్లాడుకున్నారు, రేపు ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ చేస్తాను సార్. సండే అని 12 వరకు కూడా అసలు ఆయన పట్టించుకునేటోళ్ళు ఎవ్వరూ లేరు. పెయిన్ కిల్లర్ కానీ ఇంజక్షన్ కానీ ఏది ఇవ్వలే. అయినా పెయిన్తో ఉన్నాడు. 12 గంటలకు డాక్టర్ వస్తే, సార్ నాకు ఇంకా అప్రోచ్ కాలేదు స్టార్ హెల్త్ అంటే, నేను పైసలు ఇస్తా సార్ నాకు ఆపరేషన్ చేయండి అని బతలాడుకోండు. ఏం ఆపరేషన్ చేస్తా అన్నారు? సర్జరీ, బోన్స్, ఆర్థోపెడిక్ డాక్టరు అయితే చేసి నుంచి అసలు మనిషికి మేల్కొనే లేదు, మొత్తం కోమలకి. అంటే ఆపరేషన్ ఫెయిల్ అయిందా? ఆపరేషన్ సక్సెస్ అయిందంటాడు, మనిషి ఫెయిల్ అయ్యిండు మేడం. ఏం చెప్పాలి నేను? ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పిండు, ఆ నమ్మకంతోనే ఉన్నాము. అంటే ఇప్పుడు అయింది చేతుకు కదమ్మా, మనిషి ఎట్లా చచ్చిపోతా? అది క్వశ్చన్ అడగండి. ఏమంటున్నారు లోపల ఉన్న వాళ్ళు? ఏమంటున్నారు? నాకేం చెప్పట్లేదు మేడం, నా పానమే పోయినాక నేను ఏం మాట్లాడు. చూస్తున్నారా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆపరేషన్ అయింది చేతుకి, కానీ మనిషి ఎలా చచ్చిపోతాడు? అయితే గిట్ట చేతుకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఇలాంటివి జరగాలి, కానీ ఇట్లా మాకు చెప్పకుండా చనిపోయాడని చెప్పి మాకు వికట జీవితం మాకు బాడీని అప్పగిస్తున్నారని చెప్పి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు మరికొంతమందితో అక్కడ ఉన్న ప్రజలు కూడా ధర్నా చేయడం కూడా జరుగుతుంది. అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపల కూడా మనకి ఫ్యాకల్టీ కనిపిస్తుంది. మేనేజ్మెంట్ మాత్రం కొంతసేపు అయిన తర్వాత వివరాలు ఏందో చెప్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న మనకి మొత్తం మీరు ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, చాలా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఆపరేషన్ అయితే ఆర్థోపెడిక్ డాక్టర్ ఆర్థోపెడిక్కి చేతుకి అంటే వాళ్ళు ఏమంటున్నారు లోపల, మరి చేతికి దెబ్బ తగిలితే చేతికి ఇన్ఫెక్షన్లు కావాలి, కానీ మనిషి చచ్చిపోవడం ఏందనేది ఇప్పుడు ప్రశ్నగా మాట్లాడు. అసలు ఏం జరిగింది? ఇక్కడ సర్జరీ కోసం తీసుకొచ్చినాం. ఒక అనస్థియా ఇంజెక్షన్ ఇస్తే 12 అవర్స్ ఉంటుంది, 24 అవర్స్ ఉంటుంది. 48 అవర్స్ దాకా కూడా స్పృహ రాకపోతే దానికి కారణం ఏంది? దాని మీద మీరు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అటెండర్స్కి ఎందుకు ఇన్ఫర్మేషన్? అటెండర్స్ ఇక్కడ 10 మంది ఉన్నా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళని కూర్చోబెట్టి ఒక పేషెంట్ ఆల్రెడీ ఆయన స్పృహ లేని పేషెంట్ని పట్టుకొని ఆయన తమ్ ఇంప్రెషన్ తీసుకొని ఆయన అంగీకరించిన ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ వైద్యుల నిర్లక్ష్యమా, హాస్పిటల్ నిర్లక్ష్యం అనేది దీని తేడా తెల్లం అవుతుంది. తమ్ ఇంప్రెషన్ చేసుకొని ఆయన ట్రీట్మెంట్ ఆయనే అంగీకారం తెలుస్తాడా? ఒక ట్రీట్మెంట్ అటెండర్స్ ఉన్నారు, అటెండర్స్ ఎందుకు తీసుకోవాలి? ఫ్యామిలీ ఉన్నాక కూడా ఫ్యామిలీ పర్మిషన్ ఎవరు తీసుకోవాలి? వాళ్ళకి ఇంటిమేషన్ లేదు. లాస్ట్ మేము గొడవ పెట్టుకుని లోపల పోతే ఈ తమ్ ఇంప్రెషన్ తీసుకున్నారు. చనిపోయినాక తీసుకున్నారు. అది ఆయన ఫేస్ చూడండి ఒకసారి, ఆయన స్పృహలో లేడు. ఇప్పుడు మీరు ఏం ఆరోపిస్తున్నారు అంటే మేనేజ్మెంట్ చంపేసింది అంటున్నారా? ఎప్పుడో జరిగింది, ముందే చనిపోయిండు కావాలని చెప్పి డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇదంతా ఇది కాదు. ఇంత ముందు కూడా మేము ఇక్కడికి తీసుకొచ్చి కూడా చనిపోయిన వ్యక్తికి ఆపరేషన్ చేస్తున్నామని ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఒక బోన్ ఇంజరీ సర్జరీకి మనిషి చనిపోవడానికి కారణం ఏందని అడుగుతున్నాం. లోపల మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటారు? మేనేజ్మెంట్ మాకు ఎలాంటి పొరపాటు లేదు, మేము రెస్పాండ్ లేదు, మీరు ఏమైనా కేసులు పెట్టుకోండి. మేము కేసులు పెట్టుకొని హాస్పిటల్ తీసుకొచ్చినాం. ఒక రోగిని, ఒక ప్రమాదం జరిగిన వ్యక్తిని మేము హాస్పిటల్కి బ్రతికించుకొని తెచ్చినాం. కేసులో ఇంతవరకు రాత్రి వచ్చిన ఎస్ఐ గారు, పోలీసులు రాత్రి నుంచి మేము రాకముందుకే ఇక్కడ బందోబస్తు పెట్టుకున్నాడు. మేము ఎస్ఐ గారు పోలీసు వాళ్ళని కూడా అదే అడుగుతున్నాము. ఒక పేషెంట్ దగ్గర తమ్ ఇంప్రెషన్ అంటే ముందే హాస్పిటల్ వాళ్ళు భద్రతా విషయంలో పోలీసులతో మాట్లాడి వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి భద్రత. మేమేంటో ఒక సామాన్య మానవునికి ప్రమాదం జరిగి ప్రాణం మిమ్మల్ని హాస్పిటల్ వాళ్ళు పిలిచిండ అంటే హాస్పిటల్ వాళ్ళు పిలిచగా రాదు. ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుంటే ఒక హాస్పిటల్ ఉంది.
ముందు ఇదంతా క్రియేట్ చేసినారు కావాలని. ఇప్పుడు అడిగితే ఏంటంటే మాకేం సంబంధం లేదు, మేము బాగా ట్రీట్మెంట్ చేసినాము, మా కూడా మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు, ఏ విధంగా కూడా చెప్పాలి. మేనేజ్మెంట్ అందరూ ముందుకు రావట్లేదు, ఎవరో పిఏతో మాట్లాడిపిస్తున్నారు. రాత్రి నుంచి రాలేదు మేడం, మేనేజ్మెంట్ ఇప్పటి వరకు రాలేదు. రాత్రి నుంచి ప్రస్తుతం మీకు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు, అంటే మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ అంటే ఏమంటే మేడం, మేము మాకు ఆపద ఉందనే వచ్చినాం కదా మేడం. ఇప్పుడు మేము ఆపద ఉందని వచ్చినాం కదా మేడం. మేము ఆపద ఉందని వస్తే మేము రమ్మన్న మాదిరినే మాట్లాడుతారు. ఇక్కడ లోపల ఏమంటున్నారండి మేడం? శ్రీకర హాస్పిటల్ అనేది పెద్ద అవినీతి గల హాస్పిటల్. ఈ హాస్పిటల్కి ఉదాహరణ 1 month కింద ఇలా ట్రీట్మెంట్ కోసం వచ్చిన వ్యక్తులు, మా బ్రదర్ ట్రీట్మెంట్ కోసం వస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే సర్జరీ చేయాలండి అని చెప్పారు. సరే సర్జరీ చేయాలని చెప్పి యూరిన్ ఇన్ఫెక్షనే ఆ సర్జరీ చేయాలి. అది చేయాలంటే దీనికి 80,000 అడిగారు. నేను స్టూడెంట్స్ ఆఫ్ పర్సన్ అంటే 70,000 ఇవ్వని చేస్తా అని చెప్పారు. సరే అని చెప్పి అడ్మిట్ చేసినాక సర్జరీ అయ్యేటప్పుడు మత్తు ఇచ్చే డాక్టర్ వచ్చి మత్తు ఇచ్చినాక 3 గంటల 15 నిమిషాలు మత్తు ఇచ్చినాక 1 hour సర్జరీ అవుతుందని చెప్పారు. ఆఫ్టర్ మేము 5 అవుతుంది ఇంకా రావట్లేదు ఏంటంటే అప్పుడు వచ్చి వీళ్ళు ఏం చెప్పారంటే అది కొంచెం సర్జరీ ఇది పోస్ట్పోన్ చేద్దామండి అని అన్నారు. అరే మీరు పోస్ట్పోన్ చేయడం ఏంటండి, మత్తు ఇచ్చినారా అయితే మనిషి బతుకున్నా లేదంటే లేదు లోపల అనేది లోపల తీసుకోపోయినాక మనిషి ఏం చెప్పిందంటే వీళ్ళ మిషనరీ పని చేయట్లేదంట, మనిషి ఇక్కడ నుంచి కన్సెషన్ పనిచేస్తుంది అని అన్నీ చూసి ఏం చెప్పిందంటే ఈయనకు ఇప్పటి వరకు వీళ్ళంతా స్విచ్లు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు, ఏమో జరుగుతుంది నాకు ఏం అర్థం అవ్వట్లేదని ఆయన టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. అది ఏమైంది సార్ అని డాక్టర్ నడితే ఇంట్లో మిషనరీ పని చేయట్లేదు అని చెప్పిండు. మిషనరీ పని చేయకపోతే నీకేం తెలివి ఉందా సార్ అని అడిగిన. ఓ తాపి మేసి తాపి పెట్టుకోవాలి, నువ్వు డాక్టర్ వీను మిషనరీ ఎట్లా పని చేస్తా నీకేం తెలివి ఉందా సార్ అని అడిగిన. అడుగుతాడు ర్యాపిడోలో బుక్ చేసినా వస్తున్నది అని చెప్పిండు. స్వీట్ డబ్బనా సార్ ర్యాపిడోలో బుక్ చేయడానికి, బట్టలా సార్ అని తిడితే సాయంత్రం 5-6 గంటలకు వచ్చింది. అది ఆ మిషనరీ వచ్చింది. ఆ చిన్న మిషన్ వచ్చినాక 6 గంటలకు చేసినాక 7 గంటల సమయంలో ఆ మనిషికి స్పో వచ్చింది, బాడీలో యాక్టివ్ అయింది, పెయిన్ వచ్చింది. పెయిన్ వచ్చినా కాదని చెప్పేసి పక్క పెట్టి ఆ రోజు సర్జరీ చేయలేదు. ఆ రోజు ఇంచుమించు 5 గంటలు ఇలా ఉంచుకొని పెయిన్తో ఉంచుకొని చేయకపోతే మళ్ళీ ఏం చేసినాము, అరే ఏంది సార్ అంటే ఈ సర్జరీ 2 సార్లు చేయాలండి అని చెప్పిండు. అప్పుడు మేమేమన్నామంటే సరే ఉండు నాయన చేద్దామని చెప్పి ఒక 3 days మాకు తెలిసిన డాక్టర్స్ అందరితో కన్సల్ట్ చేసినాక 3 days తర్వాత మళ్ళీ సర్జరీ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ ₹1,00,000 బిల్లు అడిగారు. మళ్ళీ ₹1,00,000 బిల్లు అడితే అప్పుడు మేము తీసుకుపోయి అంటే తరచూ ఇలానే శ్రీకర్ హాస్పిటల్లో జరుగుతుంది. వినండి ఏం జరిగిందంటే మేము ఏమన్నామంటే మాకు తెలియదు కదా, మేము ఎంబీబీఎస్ కాదు, మేము తెలిసిన డాక్టర్ని కనుక్కొని యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేసి అసలు ఏంది ఇది అని చెప్పి చూపించినాం. ఈ సర్జరీ వితిన్ 1 hour చేయాలి, మీరు చేయలేదు తప్పు మీదే కదా అని చెప్పి ప్రూఫ్తో సహా కూర్చున్నాం. సార్ ఇక గొడవలని ఎందుకండి, ఇక మీరు ఎంత ఇస్తారండి ఏం చేస్తారని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు పెద్ద గొడవ చేసి వీళ్ళకి మళ్ళీ 30,000 బిల్లు కట్టి మళ్ళీ ఇదే బ్రాంచ్ ఇదే హాస్పిటల్ డేట్తో సహా నేను గూగుల్ ఇక్కడ ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. 100% శ్రీకర హాస్పిటల్ అనేది నాలాంటి వాళ్ళు చాలా మంది మోసపోతారు శ్రీకర హాస్పిటల్తో. ఆ రోజు కూడా ఆర్గ్యుమెంట్ చేసిన వీళ్ళతోని చేస్తే లేదు సార్ చేయకండి సార్ వెళ్ళిపోతున్నాను సార్ అంటే సరే ఏదో చిన్నది ఒకటి అనుకున్నా. వీడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే నాలాంటి వాళ్ళు 10 మంది ఇప్పటికీ వాడిపోయారు. సార్ ప్రతి దాంట్లో కాలిరినా చేరినా చాలా మంది శ్రీకర హాస్పిటల్ లాంటి హాస్పిటల్ ఏరియాలో ఉండడం వల్ల చాలా ప్రమాదంగా ఉంది. ఏదైనా హాస్పిటల్ ప్రాణం పోస్తే కానీ ప్రాణం తీసే హాస్పిటల్ ఇది. ఖచ్చితంగా శ్రీకర హాస్పిటల్ అనేది బంద్ చేయాలి. ఇంకొక విషయం చెప్పండి, ఇప్పుడు పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్కి సంబంధించినది అతను బెడ్ మీద పడుకొని ఉన్నాక తర్వాత అతను తంబు తీసుకొని మనకి ఇక్కడ కనిపిస్తుంది విజువల్స్ లో కూడా అక్కడ వి వాంట్ జస్టిస్ అని ధర్నా చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇక్కడ విజువల్స్ లో కూడా వచ్చి శ్రీకర్ హాస్పిటల్ పైన అయితే ఆరోపిస్తున్నారు. మనం కొంచెం మాట్లాడే ప్రయత్నం కూడా అసలు ఎందుకని ధర్నా చేస్తున్నారు చెప్పండి. 30వ తేదీ రోజు మండల వెంకటేష్ అనే కొండమాడు వాసికి చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఆయనకు జరిగిన చిన్న యాక్సిడెంట్కి 31వ తారీఖు సర్జరీ చేసినారు. సర్జరీ చేసిన తర్వాత చాలామంది మా వాళ్ళు వచ్చి ఇక్కడ కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది, వాళ్ళ బాగోగులు అంతా చూడడం జరిగింది. చాలా మంచిగా ఉన్నాడు. అంత మంచిగా ఉన్న వ్యక్తి మళ్ళీ 1వ తారీఖు ఏమని చెప్పినప్పుడు రేపు పొద్దున 2వ తారీఖు రోజు జనరల్ వార్డుకి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. జనరల్ వార్డుకి తీసుకెళ్తాము. చాలా చక్కగా ఉన్నాడు, ఈయన బాగా అయిపోయిందని చెప్పి సుమారు ఇప్పటికీ 4-5 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టించినారు. 2వ తారీఖు జనరల్ వార్డుకు తీసుకొస్తానని చెప్పిన వ్యక్తి సాయంత్రం అయ్యేసరికి ఎలా చనిపోయిండు. గతంలో కూడా శ్రీకర్ హాస్పిటల్ ఇలానే కొన్ని చోట్ల కూడా జరిగినాయి అని కూడా చెప్తున్నారు. అంటే ఇది యాజమాన్యం తప్పని చెప్పొచ్చా, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల అవినీతిగా మారుతుందని చెప్పొచ్చా? 100% ఇది నిర్లక్ష్యమే, డాక్టర్ల నిర్లక్ష్యం 100% ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 31 డిసెంబర్ రోజు మా బాబాయ్ కూడా ఇదే హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. ఇమీడియట్గా తీసుకోకుండా తీసుకున్న తర్వాత లక్షలు దొబ్బుతున్నారు.
డబ్బులు తింటున్నారు. యాక్చువల్గా ఆయన డాక్టర్లే ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నారని చెప్పొచ్చా? 100% యాజమాన్యం దీని మీద వైద్యుల నిర్లక్ష్యం 100% ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తికి చేతికి దెబ్బ తాకింది, భుజానికి దెబ్బ తాకితే భుజానికి ఆపరేషన్ అయితే మనిషి ఇమీడియట్గా కోమాలకు వెళ్ళిపోయి ఎట్లా చనిపోతాడు. ఆల్మోస్ట్ ఇక్కడ పక్కనున్న వాళ్ళు షాప్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రతిరోజు ఒకరు చనిపోతున్నారు. ఇక్కడ అసలు డాక్టర్ల నిర్లక్ష్యం 100% ఉంది. యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదు. ఇట్లా అన్యాయం జరిగింది, మాకు వైద్యులు సరిగా చేయట్లేదు అన్నా కానీ యాజమాన్యం రావట్లేదు. డిమాండ్స్ ఏంటి? హాస్పిటల్ని మూసివేయాలంటే 100% ఈ హాస్పిటల్ మూసివేయాలి. ఎందుకంటే వీడు అడ్వర్టైజ్మెంట్ కోసము ఎక్కడెక్కడ హోల్డింగ్ పెట్టుకొని ఇక్కడనే దగ్గరలో ఉన్నది అందుబాటులో ఉన్నదని చెప్పేసి ఇమీడియట్గా మిషన్స్ ఇక్కడ వచ్చేట్టు చేసుకున్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వేలకు వేలు కోట్ల వీడు డబ్బులు సంపాదించుకుంటా విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇమీడియట్గా ఈ హాస్పిటల్ని క్లోజ్ చేయాలి. అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ని మూసివేయాలని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. డాక్టర్ అనేవాడు ప్రాణం పొయ్యాలి కానీ డాక్టర్ ప్రాణం తీస్తున్నాడు. ఒక మనిషికి చేతికి దెబ్బ తాకితే ప్రాణం ఎలా పోతుందని ప్రశ్నిస్తున్నారు. గతంలో 30 రోజుల క్రితం కూడా ఒక మనిషిని ఇలానే బలి తీసుకున్నారని చెప్పడం కూడా జరుగుతుంది. భారీ ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. శ్రీకర్ బాధితులు అందరు రావడం కూడా జరుగుతుంది. శ్రీకర్లో ఇట్లా చాలా మంది మేము మోసపోయాము, లక్షలు ఆర్థోపెడిక్ డాక్టర్లు దొబ్బుతున్నారు దీంట్లో, కానీ ఏమాత్రం మాకు న్యాయం జరగట్లేదు. ఈ హాస్పిటల్ని తక్షణమే మూసివేయాలని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. చాలా మంది ఇక్కడ జనాలు బాధితులు ఎవరైతే శ్రీకర్ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో మాకు ఇలానే జరిగింది, లక్షలు డబ్బులు తీసుకుంటున్నారు. ఏమాత్రం వైద్యులు నిర్లక్ష్యం ఇదంతా. చచ్చిపోయిన ఆయన తమ్ ఇంప్రెషన్ తీసుకొని ఆయన సహకరించినట్టు చెప్పడం జరిగింది. ఇదంతా ఆయన చచ్చిపోయి 2 రోజుల క్రితమే అయ్యి ఉండొచ్చు. చచ్చిపోయిన ఆయనకి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పి వీళ్ళందరూ ఆరోపించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా జస్టిస్ కావాలి, తక్షణమే హాస్పిటల్ని మూసివేయాలని వీళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. శ్రీకర్ హాస్పిటల్ బాధితులను ఒకరి వెనకాల ఒకరు రావడం కూడా జరుగుతుంది. మొన్నటికి మొన్న వీళ్ళ బాబాయ్కి కూడా ఒక ఇంజెక్షన్, వీళ్ళ మామయ్యకి ఒక ఇంజెక్షన్ పడదు, అది ఇవ్వద్దు అని చెప్పి ప్రిస్క్రిప్షన్లో దాంట్లో క్లియర్గా ఆపరేషన్ చేయక ముందు వాళ్ళు దాంట్లో రాసి ఇవ్వడం కూడా చేసింది. అది ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన 2 సెకండ్స్లకి అట్లా చనిపోయారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. చెప్పండి అసలు ఏమైంది ఆ రోజు కూడా? శ్రీకర్ హాస్పిటల్ ఈసీఎల్ శ్రీకర్ హాస్పిటల్లో మా మామయ్య గత సంవత్సరం అక్టోబర్ నెలలో శ్రీకర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కాళ్ళు వాచినాయి అని చెప్పేసి జాయిన్ అయ్యారు. అప్పుడు మధ్యాహ్నం మేము ఫోన్లో కూడా మాట్లాడాము, మంచిగా మాట్లాడిండు, బాగానే ఉన్నాను. ఆయనకు కొన్ని యాంటీబయాటిక్స్ పడాయి, వాళ్ళ కొడుకు ఆల్రెడీ యాంటీబయాటిక్స్ పడాయి, ఇవ్వద్దని చెప్పిండు వాళ్ళకు జరిగింది. ఆయన ఇప్పుడు మా మామయ్య కూడా ఆర్ఎంపీ డాక్టరు, ఆయన ఆ రోజు కూడా ఆయన ఇచ్చే ముందు కూడా యాంటీబయాటిక్ పడది, అది నాకు ఇవ్వద్దు అని చెప్పిండు. చెప్తే వాళ్ళు వినిపించుకోకుండా డైరెక్ట్ నరానికి ఇవ్వడం జరిగింది. అది గ్లూకోజ్లో కూడా ఇవ్వలే, డైరెక్ట్ నరానికి ఇచ్చిండు. పక్కకు మా బాబాయ్ చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు. స్పాట్లో వితిన్ 2 సెకండ్స్లో చనిపోయిండు. దానికి అప్పుడు కూడా మేము దానికి కూడా ధర్నా చేశాము, కానీ యాజమాన్యం రెస్పాండ్ రాలేదు ఎవరు వైద్యుల నిర్లక్ష్యమే అని చెప్పొచ్చు. ఒక మనిషికి యాంటీబయాటిక్ పడదు అంటే అదే యాంటీబయాటిక్ ఇచ్చి అంటే చంపే ప్రయత్నమే కదా ఇది. డెఫినెట్లీ ఇప్పుడు ఒక యాంటీబయాటిక్ పడదని విత్ నా పేషెంటే చెప్తుంటే, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఆయనకు కొంచెం ఎంతో కొంత అనుభవం ఉంటుంది, ఆయన చెప్తున్నప్పుడు వినిపించుకోవాలి. ఇంకోటి ఏంటంటే టెస్టింగ్కి ఇచ్చినప్పుడు కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ వెయిట్ చేయాలి. వాళ్ళు వెయిట్ చేయకుండా డైరెక్ట్ ఒకటేసారి నరానికి ఇవ్వడం వల్ల స్పాట్లో చనిపోయిండు. ఇదే విధంగా అందరు ప్రజలు కూడా ఆరోపించడం జరుగుతుంది. శ్రీకర్ హాస్పిటల్ బాధితులు అందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఒక ఇన్సిడెంట్తో చాలా మంది బయటికి రావడం జరుగుతుంది. మనిషికి యాంటీబయాటిక్ ఇవ్వద్దు, అది అతనికి పడదు అన్న తర్వాత కూడా వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంకో మనిషికి ఇవ్వడం అట్లా ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. 30 రోజుల్లో ఇంకొక అయింది, మరి ఇప్పుడు ఇంకొకరిని. చాలా మంది కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఒకసారి చెప్పండి సార్, అసలు ఇష్యూ ఏంటంటే గతంలో 30 రోజుల క్రితం కూడా ఇదే జరిగింది అని చెప్తున్నారు కదా. ముందుగా అంటే ఇక్కడ సమస్య గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. కొండమడు ప్రాంతానికి సంబంధించిన వెంకటేష్ అనే వ్యక్తి 30 తారీఖు నాడు యాక్సిడెంట్ నిమిత్తం, చిన్న యాక్సిడెంట్ అంటే పెద్దగా మేజర్గా ఏం కాలేదు, ఒక బోన్ ఫ్రాక్చర్ మీద ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత కూడా అతని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం వల్ల దాదాపుగా 3 లక్షల రూపాయలు ఇప్పటివరకు కట్టించుకున్నారు. నిన్న రాత్రి కూడా పేషెంట్ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది, ఈరోజు జనరల్ వార్డు షిఫ్ట్ చేస్తాం, అంతా ఓకే ఉన్నాడు అని చెప్పడం. వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు నమ్మిండ్రు, హాస్పిటల్ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఈ హాస్పిటల్ ఏంటంటే శ్రీకర్ హాస్పిటల్లో ఇక్కడ మొత్తం మీద ప్రభుత్వం ఈ అధికారి ఆ అధికారం కాదు, ప్రతి ఒక్క అధికారి కొంతమంది లీడర్లకు కూడా ఇక్కడ నుంచి ముడుపులు పోవడం వల్ల
ఎన్నో సంఘటనలు జరిగినాయి. రోజు మామూలు పేషెంట్ చదువుకొని వాళ్ళు వైద్యం గురించి తెలియని వాళ్ళు మాత్రం వాళ్ళు ఇక్కడ రాగానే ₹1,00,000 కట్టించుకోవడం, 5-6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కూడా పేషెంట్స్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద ఇంతకుముందు కూడా DMHMROకి కంప్లైంట్ చేయడం జరిగింది, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవ్వరు పట్టించుకోలేదు. ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన పేషెంట్ని ఎట్లా లాగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపై శ్రీకర్ హాస్పిటల్ మూసేయాలని ఇంతకుముందు చెప్పినాం. ఈ రోజు కూడా DMHMROతో మాట్లాడిన ఇంతకుముందుకే మీరు ఈ హాస్పిటల్ అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇంత జరిగింది కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏమని ఆరోపిస్తున్నారు? పేషెంట్ తరఫున అయితే నెగ్లెన్సీ హాస్పిటల్, డాక్టర్స్ లేరు, వాళ్ళు డోసులు ఎక్కువ వేయడం వల్ల చనిపోయినారని చెప్పి క్లియర్గా వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ వ్యక్తి కూడా నిజంగానే మా తప్పిదం జరిగిందని చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమంది అక్కడ ఉన్న ఒకరిద్దరు అంటే యజమానికి సంబంధించిన డాక్టర్ ఏం చెప్తున్నారంటే నష్టపరిహారం ఇస్తే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నిజంగానే తప్పు జరిగింది కానీ నష్టపరిహారం ఇస్తే మాకు బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతో మేము ఇవ్వలేము, మీరంతా లీగల్గా పోండి అని ఒక మాటలు చెప్తున్నాడు. ఏదేమైనా అంటే పేషెంట్ ఈరోజు సంబంధించిన వ్యక్తులు మొత్తం కుటుంబ సభ్యులంతా రోడ్ల మీద పడ్డారు. చిన్న వయసు, కొండమడుగు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు, సర్పంచ్ అందరూ వచ్చిండ్రు. ఒక మంచి వ్యక్తి అంటే హాస్పిటల్, శ్రీకర్ హాస్పిటల్ యాజమాన్యము ఆ డాక్టర్సే చంపిండ్రు అనేది ఆరోపణ కాదు, నిజం కూడా. ఎందుకంటే ఈ హాస్పిటల్లో సరైన డాక్టర్స్ కానీ అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఉండరు. ఏదో పెద్దగా హాస్పిటల్ సెటప్ పెట్టిండ్రు, అక్కడ ఉన్న ట్రీట్మెంట్ కూడా సరిగ్గా జరగదని అందరికీ తెలుసు. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పేషెంట్ సంబంధించిన కుటుంబ సభ్యులకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. దీనికి కొంతమంది తొత్తులుగా పనిచేసి మమ్మల్ని ఏదో భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్వరు ఏం చెప్పినా సరే భయపడేది లేదు. జిల్లా కలెక్టర్ గారికి, DMHO గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ హాస్పిటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కదా ఇదే చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఫ్యాకల్టీ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళ తప్పే ఇదంతా కూడా. ఇదంతా ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు, డబ్బుల కోసం మనుషులని చంపేస్తున్నారని ఆరోపించడం కూడా జరిగింది. గతంలో కూడా తరచూ ఇలానే జరుగుతుంది. శ్రీకర్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా వైద్యం సరిగా అందించట్లేదని వీళ్ళందరూ ఆరోపించడం కూడా జరుగుతుంది. మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, మా తప్పే అని చెప్తున్నారు. ఒక మనిషి ప్రాణం తీయడం కూడా జరిగింది. కెమెరామ్యాన్ దాయసాగర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.